శుభప్రదం జయప్రదం. న్యాయం కోసం సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు పోరాటం చేస్తున్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. సుగాలి ప్రీతిపై అఘాయిత్యానికి కారణమైన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రధాని మోదీకి విన్నవించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో రేపు ప్రధాని మోదీ దగ్గరికి వస్తూ ఉన్నారు, నిన్న మన అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనకు. సో ఈ క్రమంలో సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు, ఆమె తల్లి సో ప్రధానిని కలవడానికి అనుమతి కోరుతూ ఉన్నారు. ఆ పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఆమెకి న్యాయం జరగాలని మొత్తం ఆంధ్రదేశం యావత్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు, ఒక్క ప్రభుత్వం తప్ప. ఎందుకంటే వాళ్ళు ఒక్క ముందడుగు కూడా వేయని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది? అప్డేట్స్ ఏంటి? అరే, సుగాలి ప్రీతి మృతి కేసులో తమకు న్యాయం జరగాలంటూ ఈ యొక్క సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు ఈరోజు కర్నూలు కలెక్టరేట్ వద్ద ఈ యొక్క నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితే కనపడుతుంది. ఏదైతే 8 సంవత్సరాల కిందట అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారంటూ అటువంటి నిందితులను ఇప్పటిదాకా శిక్షించలేదంటూ న్యాయ పోరాటం చేస్తున్న పరిస్థితే కనపడుతుంది. 8 సంవత్సరాలు అవుతున్న తమకు న్యాయం జరగలేదనే ఒక ఆవేదనతో పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేసుకున్నప్పటికీ కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా ఉండటంతో ఈరోజు ప్రధాని పర్యటన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క ప్రధాని పర్యటనలో తమకు అనుమతి ఇవ్వాలంటూ కోరుతూ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సుగాలి ప్రీతి తల్లి ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏం కోరాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటారు ప్రధానమంత్రితో? బేటీ బచావో బేటీ పడావో అన్న నిదానంతో మరి మోదీ గారు ఆడపిల్లని రక్షించుకుందాం, ఆడపిల్లని కాపాడుకుందాం, ఆడపిల్లని చదివిద్దామని చెప్పారే. మరి అదే ఆడపిల్లని నేను చదివించడానికి స్కూలుకు పంపిస్తే మరి అతి కిరాతనంగా హత్య చేసిన వారి నిందితులకి ఎప్పుడు శిక్షిస్తారు అని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మరి మోడీ గారిని కలిపిమని గత 8 రోజులుగా నేను ప్రతి ఒక్క అధికారికి తిరుగుతా ఉన్నాను. అపాయింట్మెంట్ ఇప్పించండి అనే దిక్కే లేకుండా పోయింది. ఈ ప్రభుత్వంలో ముద్దాయిలకి రక్షణ ఉంది కానీ బాధితులకు ఏమాత్రం రక్షణ లేదు అనిపిస్తా ఉంది. మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు నేను మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు అన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కర్నూలుకి ఎలా రాబుద్ధి అవుతుందని నేను అడుగుతా ఉన్నాను, మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని ఈ ప్రభుత్వము ఉంటే ఎంత లేకుంటే ఎంత అనే స్థితికి తీసుకొస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గు ఉంటే ఖచ్చితంగా ముద్దాయిల శిక్షించి తర్వాత ప్రధానమంత్రి మోడీ గారికి స్వాగతం పలకాలని నేను కోరుకుంటా ఉన్నాను. అంటే వీళ్ళని ప్రయత్నం చేయలేదా? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులను చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళని ప్రయత్నం చేయలేదా మీరు? ప్రతి ఒక్కరికి ప్రయత్నం చేశాను, ప్రతి ఒక్క ఆఫీస్ కి మా లెటర్ పంపించాను. మా మోదీ గారిని కల్పించండి, మీకు ఎటు చేత కాకుండా పోతుంది కదా మోడీ గారిని కల్పించడము, కనీసం మమ్మల్ని కల్పించండి, మా బాధని విన్నవించుకుంటామని చెప్పిన ప్రతి ఒక్క ఆఫీసర్కి చెప్పాను. మరి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ముఖ్యంగా పివిఎన్ మాధవ్ గారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా లెటర్ రాశాము. ఒక్కరు కూడా ఇంతవరకు స్పందించకపోగా మాకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే దిక్కు లేకుండా పోయింది. అందుకే ఈ రోజు మేము నల్ల బ్యాడ్జీలు వేసుకొని ఆడపిల్లలకు రక్షణ లేదు అని భావించి నేను మరి ఈ రోజు నిరసన తెలియజేస్తా ఉన్నాము. ఏం చెప్పబోతున్నారు? అంటే కలిస్తే ఏం చెప్తారు ప్రధానమంత్రి గారు? కలిస్తే ఒకటే చెప్తాము, ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను మాన ప్రాణాలతో ఆడుకోవద్దండి, ముద్దాయిలకు శిక్షించండి అని నా బాధను ఒక వికలాంగురాలైన నేను గత 8 సంవత్సరాలుగా చేస్తున్న ఈ పోరాటానికి మరి మోడీ గారిని కూడా కాళ్ళ వేళ్ళ పట్టుకొనైనా సరే న్యాయం చేయండి అని కోరుకుంటాను. ఆడపిల్లలకు రక్షణ లేని దేశము చాలా చాలా దురదృష్టకరమని మోడీ గారికి నా బాధ నేను విన్నవించుకుంటానంటే నా పాదయాత్రను ఆపారు. మరి అదే విధంగా నేను చేస్తున్న శాంతియుతంగా చేస్తున్న ప్రతి ఒక్క ర్యాలీని ఆపుతున్నారు. మరి మోడీ గారి పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు. మీరు న్యాయం చేయక, ఎవరు న్యాయం చేయక మీరు ముద్దాయిల వైపు ఉన్నారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 2020లో మరి సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని కర్నూలుకు విచ్చేస్తుంటే ప్రతి ఒక్క సంఘాలు, ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆపారు. మీరు ఏమంటారు రాయలసీమ ద్రోహి అని మిమ్మల్ని రానివ్వలేదు. కేవలం సుగాలి ప్రీతి కేసు కోసమని నేను వెళ్ళి అందరినీ అడిగి అనా వస్తున్నది పవన్ కళ్యాణ్ గారు
ఒక ఆడపిల్ల విషయంలో మీరు పర్మిషన్ ఇవ్వండి, అలా నిరసన చేయకండి నేను అడుక్కున్నాను. మరి అలాంటి మీరు మరి వచ్చి కర్నూలులో మీరు పెద్ద ర్యాలీ చేసి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తారని చెప్పి గద్దె ఎక్కి 16 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు న్యాయం చేయబోగా తిరిగి మా మీదనే మీరు చిత్రహింసలకు గురి చేస్తున్నారే, మీకు ఎలా రాబుద్ధి అవుతుంది కర్నూలుకి అని నేను అడుగుతాను. ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నాను, సుగాలి ప్రీతికి మీరు న్యాయం చేయలేరని మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. నేను న్యాయం చేయలేను, నేను మాట ఇచ్చి మాట తప్పాను, నేను రియల్ హీరోని కాదని చెప్పండి. లేదంటే మమ్మల్ని చంపేయండి. ఎందుకు ఇట్లా చంపేస్తారు? మమ్మల్ని ఇంత చిత్రహింసలకు గురి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీకు కూడా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు చెప్పండి. మరి అధికారులు ఏమంటున్నారు మీరు ప్రయత్నం చేస్తుంటే? ఏ అధికారులు కూడా స్పందించడం లేదన్నా. పోయింది సుగాలి ప్రీతి కదా, వాళ్ళ ఇంట్లో పిల్లలు కాదు కదా, ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు. ఎందుకు ఈ రాజ్యం, ఎందుకు ఈ ప్రభుత్వం? చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇంట్లో ఉండాలి. మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? మేము కోరుకునేది ఒకటే అన్నా, సుగాలి ప్రీతిని చంపిన హంతకులు శిక్షించండి అంటున్నాను. ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదు? నా బాధను ఎందుకు మీకు అర్థం చేసుకోవడం లేదు? శాంతియుతంగా చేస్తున్న ప్రతి ఒక్కదాన్ని పోలీసులతో ఇంతమందితో నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారే, మీ ఇంట్లో ఆడపిల్లలు మాత్రమే ఆడపిల్లలు అని అడుగుతున్నాను. ఇది మరి హరి, మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సుగాలి ప్రీతి తల్లి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అడుగడుగున ఈ యొక్క పోలీసులను పెట్టుకొని తాము అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా తమ ప్రధానమంత్రిని కలిసే అవకాశం కల్పించాలి, ప్రధానమంత్రి గారితోనైనా తమ ఆవేదనను వ్యక్తపరుస్తూ ఎవరైతే నిందితులు ఉంటారో వారికి శిక్ష పడేలాగా చేయాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది హరి. రైట్ లోకేష్.